బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ ఎంపీగా పార్లమెంటరీ పక్ష నేతగా ఉంటూ ఆ పార్టీలో నెంబర్ 2గా పేరు తెచ్చుకున్న విజయసాయిరెడ్డి అకస్మాత్తుగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని ఆయన, ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని తెలిపారు. వైసీపీ అధినేత జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశానని, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా అన్నారు. విజయసాయిరెడ్డి అనూహ్య నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఏపీ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ ఎంపీగా పార్లమెంటరీ పక్ష నేతగా ఉంటూ ఆ పార్టీలో నెంబర్ 2గా పేరు తెచ్చుకున్న విజయసాయిరెడ్డి అకస్మాత్తుగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసలు ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణాలేంటి? ఇన్నర్గా లోపల ఏం జరుగుతోంది? అసలు ఏమిటి పరిస్థితి? మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లుగా చెప్పడం వెనక రీజన్స్ ఏంటి? అసలు బయట సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, మరీ ముఖ్యంగా మీరు అక్కడే ఉంటారు, వారందరికీ కూడా అత్యంత చనువుగా తిరుగుతూ ఉంటారు. సో ఏమనిపిస్తోందంటే, ఏం జరుగుతోంది కాంతి వైసీపీలో? ఎందుకని, అంటే ఒక నెంబర్ 2 స్థాయి పేరున్నటువంటి వ్యక్తి ఎందుకని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది? అంటే ఉన్న పళంగా రాజీనామా చేయడం మనకు కారణం ఏమిటై ఉంటుంది? ఎస్ రమణ బాబు, వైఎస్ఆర్సీపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడుగా పేరున్నటువంటి విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలన నిర్ణయం అనే చెప్పుకోవాలి. రాజకీయాలకి సంబంధించినంత వరకు వైఎస్ఆర్సీపీలో మొదటి నుంచి కూడా, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి తను రాజీనామా చేస్తున్నట్లుగా, తన పదవికి అలాగే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో వైసీపీ క్యాడర్ ఏదైతే ఉందో, క్యాడర్ అంతా కూడా పూర్తిగా షాక్లో ఉందనే చెప్పుకోవాలి. ఇప్పటికే చాలామంది నేతలు వైఎస్ఆర్సీపీని ముఖ్య నాయకులుగా పేరున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడం అనేది ఒక ఎత్తు అయితే, ఏదైతే విజయసాయిరెడ్డి రాజీనామా అనేది పార్టీ మొత్తానికి ఒక పెద్ద కుదుపు లాంటిదనే చెప్పుకోవాలి. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏదైతే విజయసాయిరెడ్డి రాజీనామాని పెద్దగా తీసుకోవద్దు, లైట్గా తీసుకోండి, పార్టీ ఏవైతే కార్యక్రమాలు చేపట్టాలని సూచించిందో యథావిధిగా షెడ్యూల్ ప్రకారం ఆయన లండన్ నుంచి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ మొదలు పెట్టాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసినప్పటికీ కూడా విజయసాయిరెడ్డి రాజీనామా అనేది మాత్రం వైఎస్ఆర్సీపీకి పెద్ద బ్యాక్డ్రాప్గానే చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, పూర్తిగా తెలిసిన వ్యక్తిగా విజయసాయిరెడ్డి ఒక్కలే ఉన్నారు. అయితే అనేక రకాలైనటువంటి కేసులని కూడా అటు వైఎస్ఆర్ ఫ్యామిలీ కోసం ఆయన ఎదుర్కొన్నారు. తర్వాత ఏదైతే ఇప్పుడు కూడా, అంటే ఇప్పుడు కేవలం వైసీపీ కార్యకర్తలు, నాయకులు చెబుతున్న దాని ప్రకారం చూసుకుంటే కేవలం కేసులకి భయపడి మాత్రమే రాజీనామా చేశారు, త్వరలోనే ఆయన వేరొక పార్టీలో చేరుతారు అనే ప్రచారం అయితే జరుగుతూ ఉంది. కేవలం అయితే ఇది ఇలా చెప్తూ ఉన్నది ఒక వర్గం అయితే, మరొక వర్గం రెండొక వాదనను కూడా వినిపిస్తూ ఉంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో భాగంగానే ఈ సాయిరెడ్డి రాజీనామా అనేది చేశారు అనే వాదన కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఏ పార్టీలోనూ చేరను, ఖచ్చితంగా రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరంగా ఉండాలి అనుకుంటున్నాను అంటూ ట్వీట్ అయితే చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయన 2-3 నెలలు గ్యాప్ తీసుకుని ఏదైతే కేంద్ర పార్టీలో చేరుతారు అనే వాదన అయితే గట్టిగా వైఎస్ఆర్సీపీ నుంచి వినిపిస్తోంది. అయితే పార్టీకి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పార్టీని పునర్వైభవం తీసుకురావడానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర నుంచి తన పర్యటనలు స్టార్ట్ చేయాలని చెప్పి భావించినప్పటికీ కూడా ఏదైతే అతి త్వరలోనే ఈ పార్టీ కార్యక్రమాలన్నీ మొదలు పెడుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఏదైతే సాయిరెడ్డి రాజీనామా ఏదైతే ఉందో పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి పెద్ద కుదిపే. కార్యకర్తలు, నాయకులు, అంటే సెకండ్ క్యాడర్ నాయకులు, కార్యకర్తల్లో కొంత పూర్తి సందిగ్ధ పరిస్థితి, వాతావరణం అయితే ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతుందనే చెప్పుకోవాలి రమణ బాబు. ఓకే కాంతి, ముఖ్యంగా వైసీపీ వర్గాలు విజయసాయిరెడ్డి నిర్ణయంపై అసలు ఎలా స్పందిస్తున్నాయి? అంటే వాళ్ళు ఆలోచించే ఆలోచన ఏమిటి?
వైసీపీ నుంచి అంటే అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో కింది స్థాయి క్యాడర్ అయితే మాత్రం కొంత కన్ఫ్యూజన్లో ఉందని చెప్పాలి. అలాగే కొంత సీనియర్ లీడర్స్ దీనినైతే లైట్గా తీసుకోండి, అధినేత జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఊహించామని చెప్పిన తర్వాత మనకి పార్టీకి ఇబ్బంది ఏమీ లేదు, కొత్తగా నాయకుల్ని తయారు చేసుకుందాం అనే భరోసాని కార్యకర్తల్లో నింపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి. అయితే ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా విజయసాయిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నా లేకపోయినా పార్టీకి సంబంధించి అలాగే పార్టీలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ నిర్ణయాలన్నీ కూడా ఆయన తీసుకున్న నిర్ణయమే తుది నిర్ణయంగా ఉండేది. అటువంటి వ్యక్తి రాజీనామా చేయడం అనేది వైఎస్ఆర్సీపీకి పెద్ద బ్యాక్డ్రాప్గా చెప్పుకోవాలి. దాంతోపాటుగా ప్రజెంట్ రాజకీయాల్లో అంటే రాష్ట్రానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పూర్తిగా గత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కేసులకి భయపడి కొంతమంది రాజీనామా చేస్తున్నారు అని చెప్పినప్పటికీ కూడా ఇదే విజయసాయిరెడ్డి అనేక కేసులను ఎదుర్కొన్నారు. ఇప్పటివరకు చాలా కేసులు గత ఏదైతే కాంగ్రెస్ హయాం నుంచి కూడా ఎప్పుడైతే వైసీపీ పార్టీ పెట్టారో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు కేసులను ఎదుర్కొంటున్న వ్యక్తిగా విజయసాయిరెడ్డి పేరున్నప్పుడు కేసులకి కూడా భయపడి కాదు, ఏదో అంతర్గత వ్యూహం ఉంది అనేదైతే రెండవ వైసీపీ వర్గంలోనే రెండు టాక్స్ నడుస్తున్నాయి. అయితే ప్రజెంట్ మాత్రం వైసీపీ క్యాడరు నాయకులంతా కూడా విజయసాయిరెడ్డి నిర్ణయంతో కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారని చెప్పుకోవాలి రమణబాబు. ఓకే, ముఖ్యంగా కాంతి మీరు చెప్పినట్టుగా చాలా కేసులు ఎదుర్కొన్నారు, చాలా తెలివైన వ్యక్తిగా అండ్ వైసీపీలో నెంబర్ 2గా కూడా కొనసాగినటువంటి వ్యక్తి. మరి ఈ నేపథ్యంలో అన్ని కేసులు ఒక ఎత్తు, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక రీసెంట్గా కాకినాడ పోర్టుకు సంబంధించిన కేసు కావచ్చు, ఇలాంటివి కొన్ని చాలా సీరియస్గా పరిణమించేటువంటి అవకాశం ఉంది. దట్టు ఇంకో 4 years వరకు కూడా ఎలక్షన్స్ సమయం ఉంది. సో ఈ నేపథ్యంలో వీటికేమైనా భయపడి వీటికేమైనా వెరసి ఆయన ఆలోచన చేశారనుకోవచ్చా? అసలు ఆయన సన్నిహితులు కానీ ముఖ్యంగా ఆయనతో క్లోజ్గా మెలిగే వాళ్ళతో ఎవరితో అయినా మనం మాట్లాడడం జరిగిందా? వాళ్ళ నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి కీలకమైనటువంటి అంటే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలలో అటు వైఎస్ భారతి కంటే ఎక్కువగా పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరైనా నిర్ణయం తీసుకునేది ఉంది అంటే అది విజయసాయిరెడ్డిగా పేరుంది. సో విజయసాయిరెడ్డి రాజీనామా ఏదైతే ఉందో రాజీనామా చేసిన తర్వాత పార్టీలో ఏదైతే కేసులకి సంబంధించి ఇప్పటి వరకు పెట్టినటువంటి కేసులు ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ పోర్టు అంశం ఏదైతే ఉందో పోర్టు విషయంలో అరబిందోకి సంబంధించినటువంటి విషయంలో విజయసాయిరెడ్డి పైన అలాగే ఆయన అల్లుడు పైన పెట్టినటువంటి కేసులకి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత జాగ్రత్త పడుతున్నారనే వాదన. ఓకే, థ్యాంక్ యూ కాంతి.